ఏడుస్తున్నానే. వచ్చేవే మృదుల, ఒక్కసారి కనిపించవే. మృదుల 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 మృదుల. హలో హలో మేడం, ఇక్కడ ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? అవునమ్మా, ఫోన్ లో హోమ్ అని నంబర్ ఉంటే డైల్ చేశాను. మానసి 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 మానసి. ఏదో 4 సార్లు కలిసి తిరిగాం అంతే. అంతకు మించి దానికి నాకు సంబంధమే లేదు. ఎవరితోనూ తిరిగి నా వల్ల గడపొచ్చిందంటాను. హలో 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 హలో. హలో హలో హలో. వద్దు వద్దు వద్దు. దూకద్దు దూకద్దు దూకద్దు. హలో హలో హలో. ప్రాణంగా ప్రేమించానని చెప్పిన వాడే మోసం చేస్తే నేనెందుకు బ్రతకాలి? హలో 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 హలో. ఈ బిడ్డ గురించి ఈ సమాజానికి ఏమని సమాధానం చెప్పాలి? నన్ను వదలండి. నన్నెందుకు కాపాడారు? నన్ను చచ్చిపోనివ్వండి. పిచ్చా మీకు? మీ సమస్య ఏదైనా కావచ్చు, కానీ దానికి చావు ఒకటే పరిష్కారం కాదు. అవును, నాకు చావే పరిష్కారం. ప్రేమించానన్నాడు, ప్రాణం అన్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు. నేను తల్లిని కాబోతున్నానని తెలిసేసరికి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇంకా సేపట్లో పెళ్లి జరగబోతోంది. ఇప్పుడు నాకు చావు తప్పించి వేరే దారే ఉంది. అరే, మోసం చేసిన వాడిని నిలదీయాల్సిందే పోయి చచ్చిపోతానంటే ఎలా? అమ్మా నాన్నలకి తెలిసిన వాళ్ళకి చెప్పండి. న్యాయం కోసం పోరాడండి. మా అమ్మా నాన్నలకి తెలిస్తే గుండాకి చస్తారు. తెలిసిన వాళ్ళు నన్ను చెడిపోయిన దానిలా చూస్తారు. నా పరిస్థితిని తెలుసుకుని నా కండగా నిలిచే వాళ్ళు ఎవరుంటారు? ఎందుకుండరు? ఇప్పుడే మీతో వచ్చి ఆ పెళ్లి ఆపి మీకు న్యాయం చేయాలనుంది. కానీ నాకంత టైం లేదు. అక్కడ మీలాగే నాకు కావాల్సిన ఇంకొక అమ్మాయి సమస్యలో ఉంది. కానీ ఎక్కడుందో తెలీదు. అసలు ఏం చేయాలో దిక్కు తోచక తిరుగుతున్నాను. నేను వెంటనే వెళ్ళకపోతే వాళ్ళిద్దరూ నాకు దక్కరు. లేదంటే నేను మీద తప్పకుండా వచ్చేవాడినండి.
మీరు బాగా చదువుకున్న వారిలా ఉన్నారు. చావడానికి చూపించే ధైర్యం వాడిని నిలదీయడంలో చూపించండి. పోరాడండి. తప్పకుండా న్యాయం జరిగి తీరుతుంది. నేను మీతో పాటు రాలేకపోతున్నాను. నన్ను క్షమించండి. లేవండి. నేను కూడా సమస్యల్లోనే ఉన్నాను. నా స్నేహితురాలు కనిపించడం లేదు. నా మరదల ఆరోగ్యం బాగాలేదు. కానీ ఇంత పెద్ద సమస్యలో ఉన్న మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళిపోతే ఆ దేవుడు నా సమస్యకి ఎలా పరిష్కారం చూపిస్తాడు? సరే చెప్పండి, పెళ్ళి ఎక్కడ జరుగుతుంది? తెలీదండి. సరే నాతో రండి, ఇద్దరం కలిసే వెతుకుదాం. మధు ఎట్టెళ్ళాడో తెలిసిందా? బైక్ నెంబర్ని బట్టి కనుక్కోవడం చాలా కష్టమే. అందుకే మొబైల్ నెంబర్ ని ట్రేస్ చేశా. వరంగల్ రూట్ లో వెళ్తున్నట్టు తెలిసింది. వరంగల్ రూట్ లో వెళ్తున్నాడా? అంటే డెఫినెట్ గా మధుకి మృదుల గురించి ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. అది గనక మధుకి దొరికిందో అంతేనే, మళ్ళీ అది ఇంటికి రావడం, దాన్ని వీళ్ళంతా మహారాణిలా చూడడం, దానికి ఆస్తిలో వాటా ఇవ్వడం. ఓ మై గాడ్, ఊహించుకోవడానికే ఇరిటేటింగ్ గా ఉంది. అది రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ అది ఇంట్లో అడుగు పెట్టకూడదు. సో మధు మృదుల దగ్గరికి వెళ్ళక ముందే మనమే అక్కడికి వెళ్ళాలి. ఇద్దరు కలవకుండా చూడాలి. దాన్ని శాశ్వతంగా ఇంటికి దూరం చేయాలి. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం ద్వయమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం సుముఖాయ నమః. డ్రైవర్ ఫాస్ట్ గా పోనీ. చావు కాదు పోయేది, దాన్ని చంపడానికి. గో ఫాస్ట్. మృదులా
అమ్మా ముహూర్తానికి టైం అయిపోతుంది. బాబు, అమ్మాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టు. ఆపండి 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 ఆపండి. ఏంది ఈరా స్వామి పెండ్లాపినావు? జీలకర్ర బెల్లం పెడితే పెళ్ళైనట్టే కదా. మరి బ్యాలెన్స్ నా 5 లక్షలు ఎక్కడమ్మా? పెళ్ళయ్యాక ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తే ఏంటి నా పరిస్థితి? ముందు 5 లక్షలు ఇచ్చిన తర్వాతే జీలకర్ర అయినా బెల్లమైనా. ఏంది వీరాస్వామి, పెళ్ళైన తర్వాత నీ బిడ్డ ఉండేది ఆ ఇంట్లోనే కదా, ఈ డబ్బులు గొడవేంది? నా బిడ్డని ఈళ్ళింటికే పంపిస్తున్నాడు కదా, మరి మా చేత ఆ నోట్ ఎందుకు రాయించుకున్నట్టు? తమ్ముడే పేకాట పేకాటే అన్నా. ముందు 5 లక్షలు, ఆ తర్వాత నా బిడ్డ మెళ్ళలో 3 ముళ్ళు వేసుకోమను. ఏయ్ వీరాస్వామి, ఎట్టా కనిపిస్తానా నీ కంటికి? పైసలు ఎగ్గొట్టేదానిలా కనబడుతున్నానా ఏంది? ఈ సీతారత్నం మాట అంటే మాటే. నీకు మాట ముఖ్యం, నాకు మూట ముఖ్యం. డబ్బులు ఇచ్చాక తాళి కట్టుకోండి. ఆపవయ్యా నీ లొల్లి. పైసల కోసం ఆలోచించేటోళ్ళమే అయితే ఇంత ఖర్చు ఎందుకు పెడతాం? ఎదురు కట్టం ఎందుకు ఇస్తాం? ఏయ్, నువ్వెళ్ళి పైసలు తీసుకురావే. అమ్మా 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 అమ్మా, బ్యాగ్ కనిపించట్లేదమ్మా. కనిపించకపోవడందే మరి అంత ఒళ్ళు తెలియకుండా ఉండవా? 5 లక్షలే యాడ పెట్టినావో యాద్ తెచ్చుకోవే. అమ్మా అక్కడే ఉండాలమ్మా. అమ్మా ముహూర్తానికి టైం అయిపోతుంది. అయిపోతే అయిపోని పంతులు, డబ్బులు ఎప్పుడిస్తే అప్పుడే పెళ్లి, అదే ముహూర్తం. నీ పైసలు ఎక్కడికి పోవులే వీరాస్వామి, ఇంటి దగ్గర నుంచి తెప్పిస్తానులే గాని ముందైతే పెళ్లి జరగని. ముహూర్తం దాటిపోతుంది. నేను చెప్పాను కదమ్మా, ఈ ఈరాస్వామి గారు కూడా మాట అంటే మాటే. అంత పట్టుబట్టి నోటు మీద సంతకాలు పెట్టించుకున్నప్పుడు మాట మీద నిలబడి డబ్బులు ఇవ్వాలి కదా. అమ్మో, ఈ బేరం కుదిరేలా లేదు. పోదమ్మా, నువ్వులే పోదాం. అల్లుడు చచ్చా, ఇదిగో కార్తికో, ముందో మాట ఎనుకో మాట ఏందయ్యా? మాట మీద నిలబడి డబ్బులు ఇవ్వాలి కదా.
మాట తప్ప మడమ తిప్పం అన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు నా బిడ్డ మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తారో? ఏ పిల్ల, మీ అయ్య గట్లంటే చూస్తావేంటి? మాట తప్పను మాట ఇచ్చానన్నావు. చదువుకున్న పోరు కదా, మాట్లాడు. ఆ గదవతి నిన్ను పెంచింది ఆ భారతీదేవి. గా మాత్రం ఇంగితం నేర్పలే. అమ్మనేమనద్దండి. నాన్న, నా జీవితం గురించి ఆలోచించలేదు. అక్కడ అందరూ ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. డబ్బుల కోసం గొడవలు వద్దు నాన్న. ఈ రోజు ఈ పెళ్లితో అన్ని సమస్యలకు పరిష్కారం దొరకాలి. అక్క, నా బ్యాగ్ లో చెక్ బుక్ ఉంది. 5 కాదు 10 లక్షలు రాసిస్తాను. 10 లక్షలా? కార్తీక్, చచా అల్లుడు గారు, పిల్ల ఎక్కడికి పోద్ది అల్లుడు? ఇదిగో ఇక్కడే ఉందిగా. చూస్తావేంటమ్మా? కూర్చోమ్మా, కూర్చో. అమ్మా మీరు కూడా కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. పంతులు గారు కూర్చోండి, రండి. కూర్చో. తొందరగా జీలకర్ర బెల్లం పెట్టించండి. భజంత్రీలు భజంత్రీలు. నిజారుణ ప్రభాపరమధ్య బ్రహ్మాండ మండల కంపకాశోభిన్న భోగం శ్రేయసుప్రచ గురువింద మణిశ్రేణి కనకోటి రమణిక అశ్వనీకండి ఘాల్జైక సరశోధ చంద్ర ఫలగ్రాభాం యోజన విశేషిత లక్ష్మీ పరివాహ కరణీయాభిలోచన. పావురం ఇక్కడ ఆగిందేంటి? ఏమండి, ఈ పెళ్లి మంత్రాలు, ఆ బాజా భజంత్రీలు వింటుంటే ఇక్కడేదో పెళ్లి జరుగుతున్నట్టుంది. ఇక్కడ ఎక్కువగా సామూహిక వివాహాలు జరుగుతుంటాయి. పావురం కూడా ఇక్కడే ఆగిందంటే ఆ దేవుడికి నా బంగారు తల్లినిచ్చి పెళ్లి చేయాలా? మృదుల వాళ్ళ నాన్న మృదుల పెళ్లి కూడా ఇక్కడే చేస్తున్నాడా?